హలో ఫ్రెండ్స్, 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉపయోగించడం ద్వారా డెల్టా టు డెల్టా, డెల్టా టు స్టార్, స్టార్ టు స్టార్ అండ్ స్టార్ టు డెల్టా 3 ఫేజ్ ఆపరేషన్ ఎలా నిర్వహించాలనే దాని గురించి ఈ అభ్యాసానికి స్వాగతం. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని వివిధ రకాల ప్రైమరీ మరియు సెకండరీ కనెక్షన్తో 3 ఫేజ్ సప్లైకి కనెక్ట్ చేయగలరు. ప్రతి రకమైన కనెక్షన్లో ప్రైమరీ మరియు సెకండరీ లైన్ వోల్టేజెస్ కొలవగలరు. లైన్ వోల్టేజ్ రేషియో నిర్ణయించి దానిని థియరెటికల్ రేషియో వాల్యూస్తో కంపేర్ చేయగలరు. ట్రాన్స్ఫార్మర్స్లో స్టార్ మరియు డెల్టా కనెక్షన్స్ చర్చిద్దాం. 3 ఫేజ్ వోల్టేజెస్లో కన్సిడరబుల్ అమౌంట్స్ పవర్ హ్యాండిల్ చేయడానికి వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒక 3 ఫేజ్ సర్క్యూట్ నుండి మరొక దానికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడానికి 3 ట్రాన్స్ఫార్మర్స్ గ్రూప్ యొక్క ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్ కనెక్ట్ చేయడానికి 4 మార్గాలు ఉన్నాయి. ఈ అభ్యాసం చేయడానికి ఎక్విప్మెంట్ మరియు మెటీరియల్స్ సేకరిద్దాం. ఎలక్ట్రీషియన్ టూల్ కిట్, 0 నుండి 500 వోల్ట్స్ కలిగిన మూవింగ్ ఐరన్ ఉన్న వాల్ట్ మీటర్, 0 నుండి 300 వోల్ట్స్ కలిగిన మూవింగ్ ఐరన్ ఉన్న వాల్ట్ మీటర్, సింగిల్ ఫేజ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ 1 kVA, ఐరన్ క్లాడ్ ట్రిపుల్ పోల్ స్విచ్, హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్, మల్టీమీటర్, బ్యాటరీ, 0 నుండి 15 వోల్ట్స్ కలిగిన మూవింగ్ కాయిల్ రకం ఉన్న వాల్ట్ మీటర్, పుష్ బటన్ స్విచ్. విధానం: 3 ట్రాన్స్ఫార్మర్స్లో వోల్టేజ్ రేషియో టెస్ట్ నిర్వహించడం. A1ని మిల్లీ యాంప్స్లో మరియు A2ని యాంప్స్లో వరుసగా కనెక్ట్ చేయడం ద్వారా ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ మరియు సెకండరీ సైడ్స్ కరెంట్ కొలవండి. K యొక్క సూత్రాన్ని ఉపయోగించి ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని కనుక్కోండి. 3 ట్రాన్స్ఫార్మర్స్లో పొలారిటీ టెస్ట్ చెక్ చేయడం. పుష్ బటన్ స్విచ్ మరియు LT సైడ్ 0 నుండి 15 వోల్ట్ వరకు ఉండే మూవింగ్ కాయిల్ వాల్ట్ మీటర్ ద్వారా HT వైపు 12 వోల్ట్స్తో DC సప్లై లేదా బ్యాటరీ కనెక్ట్ చేయండి. పుష్ బటన్ స్విచ్ ప్రెస్ చేయండి. LT సైడ్ వాల్ట్ మీటర్ పాయింటర్ డిఫ్లెక్షన్ గమనించండి. పాయింటర్ లెఫ్ట్ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అయితే LT టర్మినల్స్కి కలిపిన వాల్ట్ మీటర్ కనెక్షన్స్ మార్చండి మరియు LT టర్మినల్స్లో చేసిన మార్కింగ్ మార్చండి. ఇప్పుడు పుష్ బటన్ స్విచ్ మరోసారి ప్రెస్ చేయండి మరియు వాల్ట్ మీటర్ సరైన డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతుందో లేదో గమనించండి. U, V మరియు W లెటర్స్తో ట్రాన్స్ఫార్మర్స్ ఐడెంటిఫై చేయండి. పిక్చర్లో చూపించిన విధంగా ట్రాన్స్ఫార్మర్ U యొక్క ప్రైమరీ సైడ్ మరియు సెకండరీ సైడ్ వరుసగా U1 మరియు U2 ట్రాన్స్ఫార్మర్ V కోసం V1 మరియు V2 ట్రాన్స్ఫార్మర్ W కోసం W1 మరియు W2గా ఉండనివ్వండి. ప్రతి ట్రాన్స్ఫార్మర్లోని ప్రైమరీ మరియు సెకండరీ సైడ్ స్టార్టింగ్ మరియు ముగింపు ఎండింగ్ టర్మినల్స్కి పేరు పెట్టండి. డయాగ్రామ్లో చూపించిన విధంగా స్టార్టింగ్ మరియు ఎండింగ్ వైండింగ్స్ వరుసగా 1.1 మరియు 1.2 మరియు సెకండరీ వైండింగ్ స్టార్టింగ్ మరియు ఎండింగ్ టర్మినల్స్ వరుసగా 2.1 మరియు 2.2గా ఉంటాయి. స్టార్ టు స్టార్ కనెక్షన్లో కనెక్ట్ చేయడానికి ప్రైమరీ వైండింగ్ యొక్క ఏవైనా 3 సిమిలర్ ఎండ్స్ కలిపి కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ U యొక్క 1.2 ట్రాన్స్ఫార్మర్ V యొక్క 1.2 ట్రాన్స్ఫార్మర్ W యొక్క 1.2 కలిసి కనెక్ట్ చేయండి మరియు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా జంక్షన్ 1N సిగ్నిఫైయింగ్ న్యూట్రల్ గా మార్క్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ U 1.1 టర్మినల్స్ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ సప్లై L1కి, ట్రాన్స్ఫార్మర్ V 1.1 టర్మినల్స్ L2కి మరియు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా ట్రాన్స్ఫార్మర్ W 1.1 టర్మినల్స్ L3 1.1 టర్మినల్స్ కనెక్ట్ చేయండి. సెకండరీ వైండింగ్ ఏవైనా 3 సిమిలర్ ఎండ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ U 2.2, ట్రాన్స్ఫార్మర్ V 2.2, ట్రాన్స్ఫార్మర్ W 2.2 కలిపి సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా జంక్షన్ని 2Nగా మార్క్ చేయండి. 1U మరియు 1V మధ్య ప్రైమరీ పైన లైన్ వోల్టేజ్ కొలవడానికి 0 నుండి 500 వోల్ట్స్ V1 మూవింగ్ ఐరన్ వాల్ట్ మీటర్స్ మరియు వరుసగా 2U మరియు 2V మధ్య లైన్ వోల్టేజెస్ సెకండరీ సైడ్ కొలవడానికి 0 నుండి 300 వోల్ట్స్ వాల్ట్ మీటర్ V2 కనెక్ట్ చేయండి. S1 స్విచ్ క్లోజ్ చేసి స్టార్ టు స్టార్ కనెక్షన్ కింద టేబుల్ కాలంలో ప్రైమరీ లైన్ వోల్టేజ్ మరియు సెకండరీ లైన్ వోల్టేజ్ నోట్ చేయండి. సెకండరీ లైన్ వోల్టేజ్ మరియు ప్రైమరీ లైన్ వోల్టేజ్ రేషియో లెక్కించండి. వాల్యూస్ ని థియరిటికల్ వాల్యూస్ తో పోల్చండి. ట్రాన్స్ఫార్మర్ K రేషియో V2/V1కి సమానం. స్టార్ టు డెల్టా కనెక్షన్లో కనెక్ట్ చేయడానికి ప్రైమరీ వైండింగ్ ఏవైనా 3 సిమిలర్ ఎండ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ U 1.2, ట్రాన్స్ఫార్మర్ V 1.2, ట్రాన్స్ఫార్మర్ W 1.2 కలిపి సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా జంక్షన్ని 1Nగా మార్క్ చేయండి.
ట్రాన్స్ఫార్మర్ యు 1.1 టెర్మినల్స్ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ సప్లై L1కి, ట్రాన్స్ఫార్మర్ V 1.1 టెర్మినల్స్ L2కి మరియు సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపించిన విధంగా ట్రాన్స్ఫార్మర్ W 1.1 టెర్మినల్స్ L3 1.1 టెర్మినల్స్ కనెక్ట్ చేయండి. సెకండరీ వైండింగ్స్ డిసిమిలర్ టెర్మినల్స్ కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ యు యొక్క టెర్మినల్ 2.1ని 2.2 ట్రాన్స్ఫార్మర్ W తో కనెక్ట్ చేసి దానిని 2U గా మార్చేయండి. ట్రాన్స్ఫార్మర్ యు యొక్క టెర్మినల్ 2.2ని ట్రాన్స్ఫార్మర్ V యొక్క 2.1 తో కనెక్ట్ చేసి దానిని 2V గా మార్చేయండి. ట్రాన్స్ఫార్మర్ V యొక్క టెర్మినల్ 2.1ని ట్రాన్స్ఫార్మర్ W యొక్క 2.1 తో కనెక్ట్ చేసి దానిని 2W గా మార్చేయండి. 0 నుండి 500 వాల్ట్స్ వాల్ట్ మీటర్ V1ని 1U మరియు 1V కి ప్యారలల్ గా మరియు 0 నుండి 300 వోల్ట్స్ వాల్ట్ మీటర్ V2ని 2U మరియు 2V లకు ప్యారలల్ గా కనెక్ట్ చేయండి. S1 స్విచ్ క్లోజ్ చేసి స్టార్ టు డెల్టా కనెక్షన్ కింద టేబుల్ కాలంలో ప్రైమరీ లైన్ వోల్టేజ్ మరియు సెకండరీ లైన్ వోల్టేజ్ నోట్ చేయండి. సెకండరీ లైన్ వోల్టేజ్ మరియు ప్రైమరీ లైన్ వోల్టేజ్ రేషియో లెక్కించండి. వాల్యూస్ని థియరిటికల్ వాల్యూస్తో పోల్చండి. K = V2/V1 ఫార్ములాను ఉపయోగించి ట్రాన్స్ఫార్మర్ రేషియోని కనుక్కోండి. డెల్టా టు డెల్టా కనెక్షన్లో కనెక్ట్ చేయడానికి ప్రైమరీ వైండింగ్స్ డిసిమిలర్ టెర్మినల్స్ కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ యు యొక్క టెర్మినల్ 1.1ని ట్రాన్స్ఫార్మర్ W యొక్క 1.2తో కనెక్ట్ చేసి దానిని 1U గా మార్చేయండి. ట్రాన్స్ఫార్మర్ యు యొక్క టెర్మినల్ 1.2ని ట్రాన్స్ఫార్మర్ V యొక్క 1.1తో కనెక్ట్ చేసి దానిని 1V గా మార్చేయండి. ట్రాన్స్ఫార్మర్ V యొక్క టెర్మినల్ 1.2ని ట్రాన్స్ఫార్మర్ W యొక్క 1.1తో కనెక్ట్ చేసి దానిని 1W గా మార్క్ చేయండి. సెకండరీ వైండింగ్స్ డిసిమిలర్ టెర్మినల్స్ కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ యు యొక్క టెర్మినల్ 2.1ని ట్రాన్స్ఫార్మర్ W యొక్క 2.2తో కనెక్ట్ చేసి దానిని 2U గా మార్క్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ యు యొక్క టెర్మినల్ 2.2ని ట్రాన్స్ఫార్మర్ V యొక్క 2.1తో కనెక్ట్ చేసి దానిని 2V గా మార్క్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ V యొక్క టెర్మినల్ 2.2ని ట్రాన్స్ఫార్మర్ W యొక్క 2.1తో కనెక్ట్ చేసి దానిని 2W గా మార్క్ చేయండి. 0 నుండి 500 వాల్ట్స్ వాల్ట్ మీటర్ V1ని 1U మరియు 1V కి ప్యారలల్ గా మరియు 0 నుండి 300 వోల్ట్స్ వాల్ట్ మీటర్ V2ని 2U మరియు 2V లకు ప్యారలల్ గా కనెక్ట్ చేయండి. S1 స్విచ్ క్లోజ్ చేసి డెల్టా టు డెల్టా కనెక్షన్ కింద టేబుల్ కాలంలో ప్రైమరీ లైన్ వోల్టేజ్ మరియు సెకండరీ లైన్ వోల్టేజ్ నోట్ చేయండి. సెకండరీ లైన్ వోల్టేజ్ మరియు ప్రైమరీ లైన్ వోల్టేజ్ రేషియో లెక్కించండి. వాల్యూస్ని థియరిటికల్ వాల్యూస్తో పోల్చండి. ట్రాన్స్ఫార్మర్ K రేషియో V2/V1కి సమానం. డెల్టా టు స్టార్ కనెక్షన్లో కనెక్ట్ చేయడానికి ప్రైమరీ వైండింగ్స్ యొక్క డిసిమిలర్ టెర్మినల్స్ కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ యు యొక్క టెర్మినల్ 1.1ని ట్రాన్స్ఫార్మర్ W యొక్క 1.2తో కనెక్ట్ చేసి దానిని 1U గా మార్చేయండి. ట్రాన్స్ఫార్మర్ యు యొక్క టెర్మినల్ 1.2ని ట్రాన్స్ఫార్మర్ V యొక్క 1.1ని కనెక్ట్ చేసి దానిని 1V గా మార్చేయండి. ట్రాన్స్ఫార్మర్ V యొక్క టెర్మినల్ 1.2ని ట్రాన్స్ఫార్మర్ W యొక్క 1.1తో కనెక్ట్ చేసి దానిని 1W గా మార్చేయండి. సెకండరీ వైండింగ్ ఏవైనా 3 సిమిలర్ ఎండ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ యు 2.2 ట్రాన్స్ఫార్మర్ V 2.2 ట్రాన్స్ఫార్మర్ W 2.2 కలిపి సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపించిన విధంగా జంక్షన్ ని 2N గా మార్క్ చేయండి. 0 నుండి 500 వాల్ట్స్ వాల్ట్ మీటర్ V1ని 1U మరియు 1V కి ప్యారలల్ గా మరియు 0 నుండి 300 వోల్ట్స్ వాల్ట్ మీటర్ V2ని 2U మరియు 2V లకు ప్యారలల్ గా కనెక్ట్ చేయండి. S1 స్విచ్ క్లోజ్ చేసి డెల్టా టు స్టార్ కనెక్షన్ కింద టేబుల్ కాలంలో ప్రైమరీ లైన్ వోల్టేజ్ మరియు సెకండరీ లైన్ వోల్టేజ్ నోట్ చేయండి. సెకండరీ లైన్ వోల్టేజ్ మరియు ప్రైమరీ లైన్ వోల్టేజ్ రేషియో లెక్కించండి. వాల్యూస్ని థియరిటికల్ వాల్యూస్తో పోల్చండి. ట్రాన్స్ఫార్మర్ K రేషియో V2/V1కి సమానం. 6 సెకండరీ టెర్మినల్స్తో సింగిల్ టు ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అందుబాటులో ఉంటే కింది టెర్మినల్ మార్కింగ్స్తో పైన పేర్కొన్న టాస్క్లో ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. 3 సింగిల్ టు ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ని వివిధ రకాల ప్రైమరీ మరియు సెకండరీ కనెక్షన్స్తో 3 ఫేజ్ సప్లైకి కనెక్ట్ చేయగలరు. ప్రతి రకమైన కనెక్షన్లో ప్రైమరీ మరియు సెకండరీ లైన్ వోల్టేజెస్ కొలవగలరు. లైన్ వోల్టేజ్ రేషియో నిర్ణయించి దానిని థియరిటికల్ రేషియో వాల్యూస్తో కంపేర్ చేయగలరు. 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉపయోగించి స్టార్ టు స్టార్, స్టార్ టు డెల్టా, డెల్టా టు డెల్టా మరియు డెల్టా టు స్టార్ వంటి 3 3 ఫేజ్ కనెక్షన్స్ గురించిన అభ్యాసం ఇంతటితో ముగిసింది. తర్వాత అభ్యాసంలో కలుద్దాం.